शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। भगवती भारती निःशेषजाड्यापः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, భాగవతోత్తములారా, మనందరం కూడా శ్రద్ధాభక్తులతో ఆ భాగవతాన్ని ఆకళింపు చేసుకుంటూ ఉన్నాం కదా. ఎప్పటికైనా ఆ స్వామి దయ మన అందరి మీద ప్రసరించకుండా ఉండదు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కరుణ రసం మన మీద కురిసి చల్లగా కాపాడుతాడని ఆ స్వామిని ప్రార్థిద్దాం. అయితే మనం నిన్నటి రోజున కథలో ఆ ఉష అనిరుద్ధులు ఇద్దరు కూడా కలిసి ఆనంద లోకాలలో విహరిస్తూ ఉండడం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఏ విధంగా ఆ స్వామి వారిని ద్వారకకు తీసుకుని వెళతాడు అన్నది ఇవాళ రేపు ఘట్టాలలో క్లుప్తంగా మనము చెప్పుకుందాం. అందులో యుద్ధానికి సంబంధించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ అది కాదు మనకు ముఖ్యం. ఆ స్వామి ఏ విధంగా శివునితో కూడా యుద్ధం చేశాడు, శివుడు కూడా ఆ స్వామిని ఏ విధంగా స్తుతించాడు అన్నది మనము ఈ ఘట్టాలలో తెలుసుకుంటాం. ముఖ్యంగా స్వామి లీలలను మాత్రమే మనము ప్రధానంగా తీసుకుంటున్నాం కాబట్టి కొన్ని ఘట్టాలలో కొన్ని విషయాలను క్లుప్తంగా చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది? వారిద్దరు ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఆ కొండ మీద కూడా స్వామికి వసంతోత్సవం చేస్తూ ఉంటారు. దాని గురించి అన్నమయ్య రాసినటువంటి కీర్తన. వనితకు పతికిదే వసంతము, వనితకు పతికిదే వసంతము, దిన దినము అమరే తిరుమల మీద వనితకు పతికిదే వసంతము. పుప్పొడి వసంతము పొసగే రమణునికి, కప్పుర వసంతము కాంతకును, కొప్పెరలనెదురుగా కుంకుమ పన్నీరుంచి, ఆ కొప్పెరలనెదురుగా కుంకుమ పన్నీరుంచి, కుప్పెల జల్లులాడేరు కోనేటి కాడ, కుప్పెల జల్లులాడేరు కోనే
కాడా వనితకు పతికిదే వసంతము. దినదినము అమరే తిరుమల మీద వనితకు పతికిదే వసంతము. జవ్వాది వసంతము చతురుడుగై కోనే పువ్వుల వసంతము పొలతికిదే. రవ్వగా బండ్లపై రాసులు వోసుక రవ్వగా బండ్లపై రాసులు వోసుక నవ్వుతా వేటులాడేరు నడిమి చింతాడా వనితకు పతికిదే వసంతము. గంధపు వసంతము కడు శ్రీ వెంకటపతి అందె కస్తూరి వసంతమల మేల్మంగా. గంధపు వసంతము కాడు శ్రీ వెంకటపతి అందె కస్తూరి వసంతమల మేల్మంగా. చిందుచు దట్టు పుణుగు చిమ్ముచు గూడాడేరు చిందుచు దట్టు పుణుగు చిమ్ముచు గూడాడేరు సందడి సమరతుల సంపెంగ కాడా. చిందుచు దట్టు పుణుగు చిమ్ముచు గూడాడేరు సందడి సమరతుల సంపెంగ కాడా వనితకు పతికిదే వసంతము. దినదినము అమరే తిరుమల మీద వనితకు పతికిదే వనితకు పతికిదే వసంతము. చక్కటి శృంగార కీర్తన. ఆ స్వామికి రోజు జరిగేటువంటి వసంతోత్సవాన్ని గురించి చక్కగా వర్ణించాడు అన్నమయ్య. శృంగారంలో సుగంధ ద్రవ్యాలకు ఉన్నటువంటి ప్రత్యేకత, అంతేకాకుండా సుగంధాన్ని వెదజల్లేటువంటి పువ్వులకు కూడా అంత ప్రాధాన్యత ఉంటుంది. కప్పుర వసంతము కాంతకును, అదేవిధంగా పుప్పొడి వసంతము స్వామికి, జవ్వాది వసంతము, ఈ రకంగా అన్ని మంచి వాసనలతో కూడినటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి నీటితో ఆ స్వామికి వసంతాన్ని చల్లుతారు. ఇద్దరికీ కూడా వసంత ఉత్సవాన్ని జరుపుతారు. ఇప్పుడు మనము కథలోకి అడుగు పెడుతూ ఉన్నాం. ఆమె ఆ ఉషా కన్య అనిరుద్ధునితో సుఖభోగాలను అనుభవిస్తూ అంతఃపురంలో ఉంది. కానీ ఈ విషయం ఎవరికి కూడా తెలియదు. అంత రహస్యంగా వాళ్ళిద్దరూ ఆనందంగా ఉన్నారట. ఆలోనన అతి చిరమగు కాలము సుఖదీల జరుగగా వరుస ఉషాబాలాలలామ కొయ్యన జూలేర్పడి గర్భముదవే సురుచిర భంగిన్. ఎంత రహస్యంగా ఉన్నా గర్భం ధరించినప్పుడు ఏ విధంగానైనా ఎవరికైనా తెలియకుండా ఉండదు. వారిద్దరు కూడా గాంధర్వ వివాహాన్ని చేసుకుని ఆనందంగా రహస్యంగా ఉన్నారు. కానీ ఆలోనన
అతి చిరమగు కాలము సుఖలీల జరుగగా. ఎన్నో రోజులు ఆ విధంగా రహస్యంగా వాళ్ళు ఆనందంగా సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంటే ఉషాబాలాలలామ కొయ్యన చూలేర్పడి గర్భముదవే సురుచిరభంగిన్. ఆమె గర్భవతి అయిందన్నమాట. ఈ విషయం మాత్రము తెలియకుండా ఉండదు కదా. ఎన్ని మూసిపెట్టినా కొన్ని విషయాలు లోకానికి తప్పకుండా తెలుస్తాయి. అందుకని ఆ ప్రత్యక్ష సాక్షులు సూర్యచంద్రులు ఉన్నారే, వారు తప్పకుండా అన్ని చూస్తూ ఉంటారు. ఎవరూ చూడటం లేదు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వారిని ప్రత్యక్ష సాక్షులుగా ఆ స్వామి నియమించాడు. ఈ లోకంలో ఎక్కడ ఏ మూల ఎవరు ఏ పని చేసినా అన్నిటికీ సాక్షులు సూర్యచంద్రులే. వారు తప్పకుండా అందరినీ గమనిస్తూనే ఉంటారు. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైన సాక్షి ఆత్మసాక్షి. మనకందరికీ కూడా ఆత్మసాక్షి అనేది ఉంటుంది. మనం ఏ పని చేస్తున్నా నువ్వు చేస్తున్నది తప్పు, ఇది నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు అని రెండు విధాలుగా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది ఆత్మసాక్షి. కాబట్టి ఎవరూ చూడటం లేదు, ఎవరూ వినటం లేదు, మనం ఏమైనా చేయొచ్చు అనుకోవడం చాలా పొరపాటు. ఇక్కడ వారిద్దరూ చాలా హాయిగా ఉన్నాము, రహస్యంగా ఉన్నాము, ఎవరికీ తెలియదని అనుకున్నారు. కానీ ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలిసిపోతాయి అని గుజగుజవోవుచు నిప్పని దప్పక ధనుజలోక పాలుని తోడన్ వినిపింపవలయునని వేచని బాణుని చేరి మ్రొక్కి సద్వినయమునన్. ఇలా చెలికత్తలు చెప్పుకుంటున్నారు. ఏంటమ్మా, ఒక్క పురుగు కూడా లోపలికి వెళ్ళట్లేదే, మరి మన ఉషాకన్య ఏ విధంగా గర్భం దాల్చింది ఈ విషయం మాత్రము తెలిసిపోయింది. చెలికత్తెల నుండి ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుండి ఒకరికి సేవకులకు కూడా వెళ్ళింది. వారు వెంటనే బాణాసురుని వద్దకు వెళతారు. అని గుజగుజవోవుచు, గుజగుజవోవుచు అంటే గుసగుసలు చెప్పుకుంటాం కదా, ఆ విధంగా అంటే ఏ రహస్యం కూడా దాగదు. ముఖ్యంగా ఆడవాళ్ల మధ్య అసలే దాగదు. అందుకని ఆ విధంగా ఆ రహస్యము వెళ్ళిపోయింది. నిప్పని తప్పక ధనుజలోక పాలుని తోడన్. నిజం నిప్పుతో సమానం అంటారు కదా, అది గుప్పుమని ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది. ఈ విధంగా ఆ బాణాసురుని వద్దకు వెళ్ళిపోయారు వారు. వినిపింపవలయునని వేచని బాణుని జేరి మ్రొక్కి సద్వినయమునన్. వెళ్ళిపోయారు బాణాసురుని దగ్గరికి. మంతనమున దేవర కన్యాంతఃపురమేముగాచి ఉరయుచునుండన్ వింత జనములకు చొరగ దురంతము వినుపోతుటీగకైన సురారీ. మనలో మన మాట అంటాం కదా, వినవయ్యా, కన్యాంతఃపురమేము కాచి ఉరయుచునుండన్. ఆమె కన్య, అందులో ఇంతవరకు కూడా ఏ పరపురుషుణ్ణి చూసి ఎరుగనటువంటి స్వచ్ఛమైనటువంటి కన్య. అట్లాంటి కన్యను ఎంత జాగ్రత్తగా ఆ పైన అంతఃపురంలో దాచాడు బాణాసురుడు. మరి ఆ అంతఃపురానికి ఎంతో మందిని కాపలాగా ఉంచాడు. వారు చెబుతూ ఉన్నారు, కన్యాంతఃపురమేముగాచియురయుచునుండన్ వింత జనములకు చొరగ దురంతము. మేము బయట నిలబడుకొని ఉన్నాము కదా రాజా, ఒక్క పోతుటీగ కూడా, ఈగను కూడా, ఆ పోతు అంటే మగ ఈగను కూడా లోపలికి పోనివ్వకుండా చూస్తున్నామే. మరి ఈ విధమైనటువంటి విషయం ఎలా జరిగిందో అని చెబుతూ ఉన్నారు. ఇట్టిచో కావలున్న మేమెవ్వరమును నేమి కనుమాయయో కాని ఎరుగమధిప
నీ కుమారిక గర్భంబు నివ్వటిల్లయున్నదన్నను విని రోషయుక్తుడగుచు. ఏమి మాయ, మేమెవ్వరమును నేమి కనుమాయయో కాని. కనుమాయ అంటారు అంటే అదేదో ఒక మాయలాగా కమ్మిందేమో మమ్మల్ని. మేము చూస్తూనే ఉన్నాం కదా, మరి కనిపెట్టుకునే ఉన్నాం కదా ఏ విధంగా ఇది జరిగిందో. నీ కుమారిక గర్భంబు నివ్వటిల్లయున్నదన్నను, గర్భము దాల్చింది నీ కుమార్తె, ఏ విధంగా మాకు అర్థమే కావడం లేదు అని చెబుతూ భయపడుతూ చెప్పారు వాళ్ళు. ఎందుకంటే రాజు వారికి ఒక పనిని అప్పగించాడు, దానిని బాధ్యతాయుతంగా చేస్తూ ఉన్నారు, అయినా కూడా తప్పు జరిగిపోయింది. ఇక భయపడుతూ చెప్పారు. వెంటనే ఆయనకు ఇక అంతా ఇంత కోపం వస్తుందా మరి? సాక్షాత్తు మరి కన్న తండ్రి, అదీ కాక చాలా పరాక్రమవంతుడు, తన కూతురిని ఎంతో పరాక్రమవంతుడికి ఇచ్చి చేయాలనుకుని ఉంటాడు ఆ తండ్రి. మరి అలాంటప్పుడు ఈ విధమైన తప్పు జరిగినది అని తెలిస్తే ఆయనకి చాలా కోపం వచ్చింది. రోషయుక్తుడగుచు అట్టియడ దానవేంద్రుండు రోషభీషణాకారుండై కటములదర బొమలు ముడివడం కనుంగవల అనల కణంబులుప్పతిల్ల సటలు బెరికినన్ చటులగ తినగయు సింగంబు విధంబున లంఘించుచు భీకర కరవాలంబు కేలందాల్చి సముద్దండగతిన్ కన్యా సౌధాంతరంబున కుంజనీ. ఇక వెంటనే ఆ దానవేంద్రుడు, ఆ రాక్షసరాజు రోషభీషణాకారుడై కోపము, రోషము, ఇక ఏమీ చేయలేనటువంటి నిస్సహాయత, ఇవన్నీ కలిసి భయంకరంగా ఉన్నాడట. కటములదర, పటపటపట పళ్ళు కొరుకుతున్నాడు, కనుబొమ్మలు ముడివేసేశాడు. కనుంగవల అనల కణంబులుప్పతిల్ల, అగ్నికణములు రాలుతున్నాయట కళ్ళల్లో నుండి. మామూలుగానే రాక్షసులన్నవాళ్లు కోపాన్ని అణుచుకోలేరు, తామస గుణం ఎప్పుడు కూడా వారి వెంటే ఉంటుంది, అలాంటి వారినే రాక్షసులంటారు, దానిని అణుచుకోలేరు. అలాంటి వాడు ఇక ఈ వార్త విన్న తరువాత అతనికి చాలా కోపం వచ్చి కళ్ళలో నుండి అగ్నికణాలు రాలిపడుతున్నాయట. సటలు వెరికినంచటులగా తినగయు సింగంబు విధంబునా, ఆ ఒక సింహాన్ని రెచ్చగొడితే ఏ విధంగా అది మీదికి ఎగిసి వస్తుందో ఆ విధంబున లంఘిస్తూ భీకర కరవాలంబు కేలందాల్చి, చేతితో కత్తిని పట్టుకున్నాడు భయంకరంగా. సముద్దండగతిన్ కన్యా సౌధాంతరంబున కుంజనీ, ఎవరు ఆ దుర్మార్గుడు, ఎవరు నా కూతురిని మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరు అనుకుంటూ వెళ్ళిపోయాడట కూతురి యొక్క అంతఃపురంలోనికి. కనియే శుభోపేతు కందర్ప సంజాతు మానిత దేహు ఆజానుబాహు మకర కుండల కర్ణు మహిత ప్రభాపూర్ణు చిరయశోలాసు కౌసేయవాసు కస్తూరికాలిప్తు ఘనకాంతి కుముదాప్తు హారశోభిత వక్షునంబుజాక్షు యదువంశతిలకు మత్తాలి నీలాలకు నవపుష్పచాపు పూర్ణ ప్రతాపు అభినవాకారు అక్ష విద్యా విహారు మహిత గుణవృద్ధు మన్మథ మంత్ర సిద్ధు కలిత పరిశుద్ధు అఖిల లోక ప్రసిద్ధు చతురు అనిరుద్ధు అంగజానన అనిరుద్ధు. ఎంత చక్కటి పద్యమో చూడండి. ఆ కోపంలో కూడా ఎలాంటి అనిరుద్ధుణ్ణి చూశాడు, ఎంత అందమైన వాడు, ఆయనని గురించి పోతన ఇప్పుడు కూడా ఎంత చక్కగా వర్ణించారో చూడండి.
ఈ పద్యాలనే మనము ఆకళింపు చేసుకుంటున్నాం. మన ఉద్దేశం అదే. కాబట్టి పద్యాల మీద దృష్టి పెట్టాలి. కనియ శుభోపేతు కందర్ప సంజాతు. ఎలాంటి వాడిని చూశాడు? శుభోపేతు, చూడగానే అబ్బా ఎన్ని శుభలక్షణాలు ఉన్నాయి ఇతనికి అన్నట్లు ఉన్నాడట. కందర్ప సంజాతు, సాక్షాత్తు మన్మధుడా అన్నట్లు ఉన్నాడట. మానిత దేహు ఆజానుబాహు, మంచి దృఢమైనటువంటి శరీరము కలిగి ఆజానుబాహుడు అంటే ఎవరి చేతులైతే నిలబడినప్పుడు మోకాళ్లను దాటి కింద వరకు ఉంటాయో, అంత పొడుగు ఉంటాయో వారిని ఆజానుబాహులని అంటారు. వారు గొప్ప పరాక్రమవంతులు అవుతారు, జీవితంలో గొప్పవారవుతారని అంటారు. మకర కుండల కర్ణు, మకర కుండలాలు ధరించి ఆ అందాన్ని రెట్టింపు చేస్తూ ఉన్నాడట. మహిత ప్రభాపూర్ణో, ఆ కుండలాల కాంతి ధగధగా మెరుస్తూ ఉంటే ఆ ఇంకా కూడా మెరిసిపోతూ ఉన్నాడు. చిర యశోల్లాసు కౌసేయవాసు, చిర యశోల్లాసు, కీర్తి అనేదే ఎప్పుడు కూడా 10 మందిలో ఎవరికైతే కీర్తి ఉంటుందో ఆ కీర్తి అనేదే వారిని ఇనుమడింపజేస్తుంది, వారి యొక్క సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తుంది, వారి యొక్క ఉనికిని అందరికీ తెలిసేటట్లుగా చేసేది కీర్తి. కాబట్టి చిర యశోల్లాసు కౌసేయవాసు కస్తూరికాలిప్తు ఘనకాంతి కుముదాప్తు. కస్తూరికాలిప్తు, ఒంటికి కూడా అంతా సుగంధ ద్రవ్యాలు, చందన సుగంధాలన్నీ కూడా అలుముకొని ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. ఘనకాంతి కుముదాప్తు, ఘనకాంతి కుముదాప్తు అంటే ఆ కాంతిని, చల్లటి కాంతిని వెదజల్లేటువంటి చంద్రుడిలాగా ఉన్నాడట. హారశోభిత వక్షు అంబుజాక్షు, ఎవరాయన మరి? శ్రీకృష్ణ పరమాత్మ మనుమడు. మరి ఆయన వంశంలో ఎవరు ఉన్నా సరే ఆ లక్షణాలన్నీ, శుభలక్షణాలన్నీ కృష్ణుడి నుండే వస్తాయి. అనుకోకుండా ఆ స్వామిని ఈ విధంగా మనం తలుచుకుంటున్నాం. హారశోభిత వక్షు అంబుజాక్షు యదువంశతిలకు మత్తాలి నీలాలకు నవ పుష్పచాపు పూర్ణ ప్రతాపు. యదువంశ తిలకుడు అంటే యదువంశంలో ఆయన మనుమడు, 3వ తరం కదా మరి, ఆ కృష్ణుని యొక్క మనుమడు. కాబట్టి ఆ యదువంశాన్ని మంచి పేరు ఉండేటట్లుగా, పేరు ప్రఖ్యాతులు పొందేటట్లుగా చేయవలసినటువంటి వాడు. నవ పుష్పచాపు పూర్ణ ప్రతాపు, నవ పుష్పచాపు, పుష్పచాపాలు ఎవరికి ఉంటాయి? మన్మధుడికి ఉంటాయి. మత్తాలి నీలాలకు, నీలి ముంగురులు కలిగినటువంటి నవ పుష్పచాపుడు, పూర్ణ ప్రతాపుడు. అభినవాకారు అక్ష విద్యా విహారు మహిత గుణ వృద్ధు మన్మథ మంత్ర సిద్ధు. మన్మధుడు కూడా ఆయన అందాన్ని చూస్తే మంత్రసిద్ధుడై ఉండిపోతాడట, అంత అందం. అంతేకాకుండా మహిత గుణవృద్ధు, ఎప్పుడు కూడా గుణముతోనే అందము ఇనుమడిస్తుంది. అలంకారాల కంటే కూడా మంచి గుణము ఉంటే చాలట. అదే వారిని చూడగానే, ఆ ముఖాన్ని చూడగానే అమ్మ లక్ష్మీకళ ఉట్టిపడుతోంది అని అంటారు. అది ఏ విధంగా అంటే వారికి ఉన్నటువంటి మంచి గుణాలు బట్టి, మంచి సంస్కారం బట్టి ఆ సౌందర్యం అనేది వారికి వెన్నతో పెట్టినటువంటి విద్యలాగా వస్తుంది. అఖిలలోక ప్రసిద్ధు చతురు అనిరుద్ధు కలిత పరిశుద్ధు, ఎప్పుడు కూడా మంచి స్వచ్ఛమైనటువంటి మనసు, మంచి గుణాలు, ఇవన్నీ కూడా అందానికి ఇంకా కూడా వన్నెలు దిద్దుతాయట. అలాంటి
అఖిలలోక ప్రసిద్ధు చతురు అనిరుద్ధు. అంతేకాకుండా ఆడవారిని చక్కటి సౌందర్య శృంగారాలతో సరస సంభాషణలతో లాలిత్యంగా ఆదరించగలిగేటువంటి కళలు ఉన్నటువంటి వాడట అనిరుద్ధుడు. అందుకనే ఆ ఉషాదేవి ఆ విధంగా ఆయనను తన దగ్గరికి రప్పించుకుంది. అంగనాజన అనిరుద్ధు. అంగనాజన అనిరుద్ధు అంటే ప్రతి స్త్రీని కూడా మోహపరిచేటువంటి అందము కలిగినటువంటి వాడు. కనలగ్గలింప సురకంటకుడుద్ధతి సద్భటావళిన్ కనుగొని ఈ నరాధముని కట్టుడు పట్టుడు కొట్టుడన్న వారు అనుపమహేతి ధీదితుల ఖర్పతి తేజము మాయజేయ దాసిన నృపశేఖరుండు మది చేవయులావును నేర్పు దర్పమున్. ఒక్కసారి చూడగానే ఆమె సరసన ఎక్కడ లేని కోపం వచ్చింది ఆయనకు. సురకంటకుడు అంటే దేవతలకు శత్రువు అయినటువంటి బాణాసురుడు. సద్భటావళిన్ కనుగొని చుట్టుపక్కల భటులందరినీ పిలిచాడు. వెంటనే ఈ నరాధముణ్ణి కట్టేయండి, పట్టుకొనండి, కొట్టండి, ఈ విధంగా చెబుతూ ఉన్నాడట. వారు అనుపమహేతి ధీధితుల హర్పతి తేజము మాయజేయ. వాళ్ళు అనేక విధాలుగా ఆయనను పట్టుకోవాలని చూశారు. కానీ ఆయన నృపశేఖరుడు మామూలుగా చిక్కుతాడా? ఆయన మది చేవయులావును నేర్పు దర్పమున్. చేవ అంటే ఒంట్లో శక్తి చాలా ఉంది, చిన్నవాడు కదా, యవ్వనంలో ఉన్నాడు కదా. అంతేకాకుండా లావు బలము, నేర్పు అంటే ఎవరిని ఏ విధంగా ఎదుర్కోవాలో నేర్పు ఉంది, దర్పం కూడా ఉంది, టీవీతో ఉన్నాడు. వీటన్నిటితో కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు. కలిగి మహోగ్ర వృత్తి పరిఘంబు గరంబున దీలదాల్చి దోర్బల ఘన విక్రమ ప్రళయ భైరవు భంగి విజృంభణ క్రియాకలన నిదీర్చే దానవ నికాయముతో తలపాటు బోటునన్ ఉంజలము బలంబు ధైర్యమును శౌర్యము వ్రేటును వాటు చూపుచున్. చూసారా, ఒక రాజకుమారుడు అన్న వానికి ఎన్ని లక్షణాలు ఉండాలో. ధైర్యం ఉండాలి, శౌర్యం ఉండాలి, వ్రేటును వాటు చూపుచున్ అంటే పక్కనున్నాడా, ఎదురుగున్నాడా, ఎలా ఎదుర్కోవాలి, వారు మన మీదికి వచ్చినప్పుడు, లంఘించినప్పుడు ఏ విధంగా వారిని పట్టుకోవాలి, ఇవన్నీ కుశలతతో ఉన్నటువంటి వాడు నిజమైనటువంటి రాజకుమారుడు. కలిగి మహోగ్ర వృత్తి పరిఘంబు కరంబున లీలదాల్చి. పరిఘ అంటారు, ఇలా పొడుగ్గా ఉంటుంది, పలుచగా కత్తిలాగా ఉంటుంది, దాన్ని తీసుకున్నాడు. దోర్బల ఘన విక్రమ ప్రళయ భైరవు భంగి విజృంభణ క్రియాకలన నిదిర్చే. ప్రళయ భైరవునిలాగా, ఆ కోపం వచ్చినప్పుడు భైరవుడిలాగా అంటారు, ప్రళయ భైరవుడు అని. ఆ దాక్షాయణి ఆమె అగ్నిలో దూకి ఆమె దగ్ధమైనప్పుడు శివుడు తన జటాజూటములో నుండి భైరవుని సృష్టించాడు. ఆయన ప్రళయ భైరవుడై ప్రళయ నృత్యము చేసి అందరినీ నాశనం చేశాడు కదా. ఆ విధంగా విజృంభించి అందరినీ కూడా దానవులను నికాయముతో తలపాటు పోటునన్ జలము బలంబు ధైర్యంబును శౌర్యము వ్రేటును వాటు చూపుచున్. చూసారా, బలము, ధైర్యము, శౌర్యము, వ్రేటు, వాటు చూపుచున్. ఒక్కొక్కరిని వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. వెంటనే కనుచూపు అంతలో, కన్ను మూసి తెరిచేంతలో అందరినీ కూడా సర్వనాశనం చేసేశాడు. పదములు బాహులుందలలు ప్రక్కలు చెక్కలు జాను యుగ్మముల్ రథముల్ కర్ణముల్ మెడలు ఉరంబులు
మూపులు వీపులు ఊరువుల్ చిదురుపలై ధరం తొరగ చిందర వందర సేయ సైనికుల్ కదన పరాంముఖ క్రమము గైకొని పారిది కాంది శీకులై. ఆ పరిగ తీసుకొని ఒక్కొక్కరిని కూడా ఖండిస్తూ ఉంటే కొంతమందికి పదములు, కాళ్ళు, బాహువులు, కొంతమందికి ప్రక్కలు, చెక్కలు, జానుయుగ్మముల్, కొందరికి మోకాళ్ళు, 2 మోకాళ్ళు, కొంతమందికి కర్ణములు, చెవులు, కొంతమందికి మెడలు, కొంతమందికి ఉరంబులు, హృదయాలు, మూపులు, వీపులు, ఊరువులు, ఈ విధంగా ఒక్కొక్క అవయవాన్ని కూడా ఆ పరిగతో ఖండించుకుంటూ వెళ్ళిపోయాడట మహాపరాక్రమవంతుడు అనిరుద్ధుడు. చిందర వందర సేయ సైనికుల్, వాళ్ళకు అసలు అర్థం కాలేదు. ఒక్క క్షణంలో ఇంత భయంకరంగా వారందరినీ ఎదుర్కొని నానా భయంకరమైనటువంటి ఆ అవయవాలన్నిటినీ కూడా చిందరవందర చేసేశాడట. వారందరూ కూడా భయపడి కదన పరాంముఖ క్రమము గైకొని, బ్రతికుంటే బలుసాకు తినొచ్చు, పదండి వెళ్ళిపోదాం అని చెప్పి పారిపోయారట చాలా మంది సైనికులు. ఈ విధంబున సైన్యంబు దైన్యంబు నొంది వెరచియున్ పరచియున్ విచ్చియున్ చచ్చియు కలంగియు అలంగియు విరిగియు సురిగియు చెదరియు బెదరియు చేవదరిగి ఉరుములై తన మరుగు సొచ్చిన బాణుండు శౌర్యధురీనుండును కోపోద్దీపిత మానసుండునై కదిసి ఏసియు వ్రేసియు పొడిచియు నడిచియు పెనంగి. వచనం కూడా ఇంత చక్కగా రాయగలగడం నిజంగా ఆయన యొక్క కవిత్వానికి పెద్ద మచ్చుతునకని చెప్పుకోవచ్చు. సైన్యము దైన్యమునొంది, ఏ విధంగా? వెరచియు పరచియు విచ్చియు చచ్చియు అంటే కొంతమంది భయపడ్డారు, కొంతమంది పారిపోయారు, కొంతమంది చనిపోయారు, కొంతమంది కలంగియు ఆందోళన చెందుతున్నారు ఏం చేయాలని, అలంగియు విరిగియు సురిగియు కొంతమంది తమ అవయవములను కోల్పోయి, ఈ విధంగా చేవతరిగి ఉరుములై తన మరుగుసొచ్చిన, భయపడిపోయి అందరూ బాణాసురుడి దగ్గరికి వెళ్ళిపోయారు. శౌర్యధురీనుండును కోపోద్దీపిత మానసుండునై, మరి ఆయన తక్కువ శౌర్యం ఉందా బాణాసురుడికి? ఆయన వరము కోరుకున్నాడు కదా శివుని వద్ద, ఏమని? తనకు సహస్ర బాహువులు ఉన్నాయి, తనతో సమానంగా యుద్ధం ఎవరు చేస్తారు, అలాంటి వారు నాకు కావాలి. ఎందుకంటే ఈ బాహ్యంగా కనిపించేటువంటి ఈ బాహువులతో నేను యుద్ధాన్ని చెయ్యాలి, వీటి తీపిని తీర్చుకోవాలి నేను అని అడిగాడు. అప్పుడు ఆయనకి వరమిచ్చాడు. నీ కేతనము ఎప్పుడూ కూలిపోయి కింద పడుతుందో అప్పుడు నీతో సమానంగా, అంటే నాతో సమానంగా, శివుని కంటే శివునితో సమానుడైనటువంటి వాడు వచ్చి ఆయనతో యుద్ధం చేస్తాడని చెప్పాడు. మరి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు దానికి. ఇప్పుడు ఈయనను చూడగానే కాస్త అనిపించిందట. క్రుద్ధుడై అహిపాశ నిబద్ధున్ గావించే అసురపాలుడు రణసన్నద్ధున్ శరవిద్ధున్ అనిరుద్ధున్ మహిత ప్రబుద్ధు రూప సమృద్ధున్. మరి ఆయన తక్కువ పరాక్రమం కలిగినటువంటి వాడు కాదు కదా. ముందు ఈ రాకుమారుని ఏమి చేయకుండా బంధించి ఉంచాలని నిర్ణయించుకున్నాడట. వెంటనే నాగపాశానికి ఎవరు కూడా లొంగకుండా ఉండరు. ఎందుకంటే ఆదిశేషునికి గౌరవాన్ని ఇచ్చి ఎవరైనా సరే నాగపాశానికి బద్ధులవుతారు. అందుకని క్రుద్ధుండై అహిపాశ నిబద్ధున్ గావించే అసురపాలుడు రణసన్నుద్ధున్, ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉంటే క్రుద్ధుడైపోయాడు. అంటే విపరీతమైనటువంటి క్రోధం, కోపం వచ్చింది. ఇక ఉపేక్షించకూడదు, ఎలా అయినా సరే బంధించాలి అని చెప్పి ఆ నాగపాశాన్ని వేశాడు. రణసన్నుద్ధున్ శరవిద్ధున్
అనిరుద్ధున్ మహిత ప్రబుద్ధు రూప సమృద్ధున్. అది కూడా ఎంత చక్కగా పదాలు పడ్డాయో చూడండి. పైన క్రుద్ధుడు, బద్ధుడు, సన్నద్ధుడు, అనిరుద్ధుడు, మహిత ప్రబుద్ధుడు, రూప సమృద్ధుడు. చక్కటి పదాలతో చిన్న పద్యాన్ని కూడా ఎంత చక్కగా, ఇంత విషయాన్ని కూడా ఆ చిన్న పద్యంలో ఇముడ్చారు పోతన గారు. ఆ విధంగా దానికి, ఆ పాశానికి బద్ధుని గావించి ఆ మహిత ప్రబుద్ధుని, చూస్తే చాలా ప్రబుద్ధుడుగా ఉన్నాడు, చిన్నవాడు కాదు, చాలా పరాక్రమవంతుడు, అలాంటి అనిరుద్ధుణ్ణి, రూప సమృద్ధున్, ఆహా ఎంత అందంగా ఉన్నాడు, అలాంటి అనిరుద్ధుణ్ణి బంధించాడట. ఇట్లు కట్టి త్రోచిన ఉషాసతి శోక వ్యాకులిత చిత్తయై యుండే. ఆ విధంగా ఆయనను బంధించాడు. ఆమె, ఆ ఉషాదేవి చూసి చాలా బాధపడింది. అయ్యో, ఈ విధంగా బంధింపబడ్డాడు కదా అనిరుద్ధుడని బాధపడింది. నీలపటాంచితమై సువిశాలంబై వాయునిహతి చండధ్వని నాభీలమగు అతని కేతనము ఆలోన అకారణంబ అవనింకూలెన్. చూసారా, విధి అన్నది ఇది. మరి అంతటి పరాక్రమవంతుడు కదా, ఉన్నట్లుండి ఆయన కేతనము ఏ విధంగా నేలకూలిందో చక్కగా రాశారు చూడండి. నీలపటాంచితమై సువిశాలంబై, నీల పటాంచితమై, నీలపు రంగు కలిగినటువంటి వస్త్రముతో ఉన్నటువంటి కేతనము, జెండా, సువిశాలంబై చాలా విశాలంగా ఉన్నది. వాయునిహతి చండధ్వని ఆభీలమగు అతని కేతనము, విపరీతమైన గాలి వీచింది. ఆ విపరీతమైనటువంటి గాలితో, చండధ్వని భయంకరమైనటువంటి ధ్వనితో, ఆభీలమగు అతని కేతనము అకారణంగా నేల కూలిపోయింది. చూసారా, ఆ టైం ఆ విధంగా వచ్చింది. ఆయనకు గర్వము అణిగిపోయేటువంటి సమయం వచ్చింది. ఎటువంటి వారికైనా అహంకారాన్ని ఎక్కువ చేసుకున్నప్పుడు దానిని తగ్గించడానికి రకరకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఆ స్వామి కల్పిస్తూ ఉంటాడు. అప్పటికైనా తెలుసుకుంటామని, కానీ అది కూడా తెలుసుకోకపోతే ప్రపంచం మొత్తం కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మనుషుడు ఎప్పుడు కూడా తన అధీనంలో తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అంతేకాకుండా వృద్ధి చెందుతున్న కొద్దీ వినయాన్ని పెంపొందించుకోవాలి. వినయం లేకపోతే విద్య అనేది శోభించదు. ఎంత అధికారం ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత గొప్పవారైనా ఆ అహంకారాన్ని వీడకపోతే దాని యొక్క ఫలితాన్ని తప్పకుండా అందరూ అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఈ బాణాసురుడి యొక్క అహంకారం అణిగే సమయం ఇక్కడ వచ్చింది. కాబట్టి ఏమీ లేకుండా అకారణంగా విపరీతమైన గాలి వీచి ఆ కేతనము నేలకూలిందట. అది చూచి ధనుజపాలుడు మదనాంతకుడాడినట్టి మాట నిజముగా కథనంబు కలుగుననుచును ఎదురెదురే చూచుచుండెనెంతయు ప్రీతిన్. ఆహా, శివుడు చెప్పాడు కదా, ఎప్పుడైతే నా కేతనము నేల కూలుతుందో శివుడంతటి వాడు వచ్చి నాతో యుద్ధం చేస్తాడని చెప్పాడు కదా. భయం కలగడం లేదు, ఇప్పుడు కూడా చాలా ప్రీతిగా ఇష్టంగా ఎదురు చూస్తూ ఉన్నాడట. అది చూచి ధనుజపాలుడు మదనాంతకుడాడినట్టి మాట నిజముగా కథనంబు కలుగుననుచును. యుద్ధం చెయ్యాలి, నేను యుద్ధం చేయాలి. ఎవరైనా ఏం కోరుకుంటారు? యుద్ధాలు జరగకుండా, ప్రాణ నష్టం కలగకుండా, రాజ్యం ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని కోరుకోవాలి. అంతేకాని యుద్ధం జరిగినందువల్ల కేవలం రాజులు మాత్రమే కాదు, ప్రజలు చాలా నష్టాల పాలవుతారు యుద్ధాల వల్ల.
భూకంపాల వల్ల, రకరకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల అన్ని విధాలైన నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడు మనమందరం కూడా ఎన్నో విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం ఒక సూక్ష్మజీవి వల్ల. చూసారా? కాబట్టి ఎప్పుడు కూడా ఆ విధమైన అహంకారానికి పోకూడదు. యుద్ధం ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడు నేను చేస్తానా అని ఎదురు చూస్తూ ఉన్నాడట. ద్వారకలో అనిరుద్ధ కుమారుని పోకకును ఎదు సమాజము వగలంగూరుచు ఒక వార్తయు విననేరక చింతింప 4 నెలలరిగేన్రుప. అక్కడ ద్వారకలో ఈ విషయం తెలిసిపోయింది. అనిరుద్ధ కుమారుని పోకకును, ఎక్కడికి వెళ్ళిపోయాడు అనిరుద్ధుడు? 4 నెలలైపోయింది. ఎవరికి కూడా అంతు చిక్కలేదు. కృష్ణుడికి తెలియకుండా ఉంటుందా? కృష్ణ మాయ ఇది కూడా. ఆయనకి సర్వజ్ఞుడు, అన్ని విషయాలు కూడా తెలుసు. ఆ విధంగానే ఆయన 4 నెలలు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని యదు సమాజము వగలంగూరుచు. యదు కుమారులందరూ కూడా, యదు వంశము సంబంధించిన వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు అనిరుద్ధుడని ఆ బాధపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారట. ఒక వార్తయు విననేరక చింతింప 4 నెలలరిగేన్రుప. 4 నెలలు ఆ విధంగా గడిచిపోయింది. ఇక శారద నిర్మల నీరద పారద రుచి దేహుడు అతుల భాగ్యోదయుడు ఆ నారద ముని తెంచే అపారదయామతి మురారి భజన ప్రీతిన్. నారదుడు ఎటువంటి వాడు? శారద నిర్మల నీరద పారద రుచి దేహుడు. శారద నిర్మలమైనటువంటి వెన్నెలతో కూడినటువంటి చల్లదనము కలిగినటువంటి భక్తితో ఎప్పుడు కూడా నారాయణ 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 అంటూ కూడా ఆ స్వామిని ధ్యానిస్తూ ఉంటాడు. నీరద పారద రుచిదేహుడు కాబట్టి ఆయన శరీరం కూడా ఆ విధంగా వెన్నెలలాగా స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటుందట. ఆయనకు భక్తి తప్ప వేరొకటి ఎరుగడు. అంతేకాకుండా నారదుణ్ణి కలహభోజనుడు అంటారు, కానీ అది వాస్తవం కాదు. ఎవరికైనా ధర్మాన్ని చక్కగా జరుగుతోందా లేదా, ఆ ధర్మాన్ని నిలపాలి అనుకున్నప్పుడు నారదుడే అందరికీ కూడా మంచి చేస్తాడు. వెళ్ళి ఆ విషయాలన్నీ కూడా చెబుతూ ఉంటాడు. కాబట్టి ఆ నారదుడు వచ్చాడు. ఎక్కడికి? ద్వారకకు వచ్చాడు. భాగ్యోదయుడు ఆ నారదమునియే తెంచే అపారదయామతి మురారి భజన ప్రీతిన్. అపారదయామతి ఎప్పుడు కూడా నిర్మలమైనటువంటి భక్తితో ఆ స్వామిని భజన చేస్తూ ఉంటాడు. భజనకు మించినటువంటి అర్చన మరొకటి లేదు. ఆ స్వామిని కలియుగంలో మన వైపు త్రిప్పుకోవాలంటే కీర్తన, భజన, పూజ కంటే కూడా కీర్తన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కళ్ళు మూసుకున్నా తెరిచినా ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా సరే ఆ నారాయణుని యొక్క సంకీర్తన మనసులో చేసుకున్నా చాలు, ఆ ఫలితం అపారంగా ఉంటుంది. అలాంటిది ఆ నారదుడు ఎప్పుడు కూడా నారాయణ నారాయణ అంటూ భజన చేసుకుంటూ ఉంటాడు కదా. ఈ విధంగా ఆయన ఇట్లు చనుదెంచిన అదివ్యమునికి నిర్మలవణి వినిర్మిత సుధర్మాభ్యంతరమున యదువృష్టి భోజాంతక వీరులు కొలువున్న కమలలోచనుండు ప్రత్యుత్థానంబు చేసి అర్ఘ్యపాద్యాది విధులన్ పూజించి సముచిత కనకాసనాసీనుంజేసిన అత్తాపసోత్తముడు పురుషోత్తము ఉదాత్త తేజోనిధిన్ పొగడి
అనిరుద్ధు వృత్తాంతం వంతయు తేటపడ నెరింగించి అప్పుండరీకాక్షుని చేత ఆమంత్రణంబు వడసి అంతర్ధానంబు నొందే. పైకి ఆ విధంగా నారదుడు వచ్చి చెప్పాడు అని అందరూ అనుకోవాలి. కానీ శ్రీకృష్ణ పరమాత్మకు అన్నీ కూడా ఆకళింపే, ఆయన తెలుసుకోగలడు. ఇట్లు వచ్చినటువంటి ఆ మునికి ఆయన అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు. చూసారా, ఎవరైనా సరే, ఆయన సాక్షాత్తు భగవానుడైనా సరే అతిథి అభ్యాగతులను గౌరవించడం పంచమహాయజ్ఞాలలో ఒకటి. ఆ యజ్ఞాలలో ఒకటైనటువంటి ఆ యజ్ఞాన్ని నిర్వర్తించాడు శ్రీకృష్ణ పరమాత్మ. నిర్మలమణి వినిర్మిత సుధర్మాభ్యంతరమునా. ఎక్కడ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ? స్వచ్ఛమైనటువంటి మణులుతో కూడినటువంటి ఒక ఆ అంతఃపురంలో యదు వృష్టి భోజాంధక వీరులు కొలువన్. ఆ యదు వృష్టి భోజాంధక వీరులు, 3 వంశాల వాళ్ళందరూ కూడా ఆయనని కొలుస్తూ ఉన్నారట. వీరులందరూ కూడా కొలుస్తూ ఉండగా ఆ కమలలోచనుడు ప్రత్యుద్ధానంబు చేసి స్వాగతం చెప్పాడు. అర్ఘ్యపాద్యాది విధులన్ పూజించి కాళ్ళు కడిగి ఆ అక్షింతలతో ఆయనకు నమస్కారం చేసి ఆ నీటిని తల మీద చల్లుకుని కనక ఆసనాసీనుని బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆయన, ఆ పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉదాత్త తేజోనిధిన్ పొగడి అనిరుద్ధు వృత్తాంతం వంతయు తేటపడ నెరింగించి. ఆ తాపసోత్తముడు ఆ పురుషోత్తమునికి ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. చెప్పి ఆ పుండరీకాక్షుని చేత ఆమంత్రణంబు వడసి, స్వామి నాకిక సెలవిప్పించండి అని చెప్పి ఉన్న విషయం చెప్పాడు. ఏమని? అనిరుద్ధుడు అక్కడ బంధింపబడి ఉన్నాడయ్యా, నీవు వెళ్ళి ఆయనను విడిపించవలసింది అని చెప్పిన తరువాత కృష్ణుడు శుభముహూర్తంబున దండయాత్రాభిముఖుండై ప్రయాణ భేరి వ్రేయించి బలంబుల వెడలింప ప్రద్దల వారిన్ భరిచి తానును కట్టాయితం వయ్యే. మరి శివుడు ఆయనను అనుగ్రహించాడు కదా, ఆయనతో యుద్ధం చెయ్యాలి, ఆయన అహంకారాన్ని అణచాలి. ఆ కార్యం జరగడానికి ఈ కార్యమంతా జరిపించాడు ఆ కృష్ణ పరమాత్మ. అదే కాకుండా ఉషా అనిరుద్ధుల యొక్క వివాహం అనివార్యం. మరి ఈ 2 కార్యాలు ఆయన జరిపించి అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడో చూద్దాం. హార కిరీట కేయూర కంకణ కటకాంగుళీయక నూపురాది వివిధ భూషణ ప్రతతి చేపొలుపారు కరముల ఘన గదా శంఖ చక్రములు తనరా సురభి చందన లిప్త సురుచిరోరస్థలి ప్రవిమల కౌస్తుభ ప్రభలు నిగుడా చెలువారు పీత కౌసేయ చేలము కాసే వలనుగారింగులు వారగట్టి శైవ్య సుగ్రీవ మేఘ పుష్పక వలాహకముల బూంచిన తేరాయితముగ చేసి దారుకుడు తేరనెక్కే మోదం బెలర్ప. చూసారా ఆ స్వామి యుద్ధానికి ఏ విధంగా సన్నద్ధుడవుతున్నాడో ఈ ఒక మంచి పద్యాన్ని వింటే చాలు. హార కిరీట కేయూర కంకణ. ఎప్పుడు కూడా ఆయన సౌందర్య పిపాసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన మంచి హారాలు మామూలుగానే ఆయన అన్ని ధరిస్తాడు. ఇప్పుడు యుద్ధానికి సన్నద్ధుడవుతున్నాడు కదా, దానికి తగినట్లుగా హార కిరీట కేయూర కంకణ. మెడలో హారాలు, అందమైన కిరీటము, కేయూరము, కంకణములు, భుజకీర్తులు,
అంగుళీయకను పురాది భుజకీర్తులు ధరించాడు. మంచి మంచి ఉంగరాలతో కూడినటువంటి వివిధ భూషణ ప్రతతి చేపులు పారు కరములా. ఆ చేతులు అందంగా మెరిసిపోతున్నాయి. అంగుళీయకాలు, వెనక వాటికి కేయూర కంకణ అంటే కంకణాలు ధరించాడు, చేతులకు కేయూరాలు ధరించాడు, భుజకీర్తులు ధరించాడు. ఘన గదా శంఖ చక్రములు తనర సురభి చందన లిప్త సురుచిరోరస్థలీ. గద, శంఖ చక్రాలు అన్నిటిలో ధరించాడు ఆయన. సురభి చందన లిప్త సురుచిరోరస్థలి, ఉరస్థలి అంటే హృదయానికి సురభి చందనం, మంచి సుగంధముతో కూడినటువంటి చందనాన్ని అలదుకున్నాడట. అక్కడ ఏముంది ఆయనకు? ప్రవిమల కౌస్తుభ ప్రభలు నిగుడ. కౌస్తుభమణి ఆయన హృదయం మీద ఎప్పుడు కూడా చాలా అందంగా మెరిసిపోతూ ఉంటుంది ఆ కౌస్తుభమణి. చెలువారు పీత కౌసేయ చేలము కాసే. ఆ స్వామికి ఎప్పుడు కూడా పచ్చటి పీతాంబరాన్ని ధరించడం చాలా ఇష్టం ఆ కృష్ణయ్యకు. అలాంటి ఆ పచ్చటి పీతాంబరాన్ని ధరించాడట. వలనుగా రింగులు వారగట్టి శైబ్య సుగ్రీవ మేఘ పుష్పక వలాహకముల బూంచి. వరుసగా గుర్రాలు ఉన్నాయి ఆ రథానికి. వాటి పేరు శైబ్య, సుగ్రీవ, మేఘ, పుష్పక అనేటువంటి ఆ గుర్రాలతో కూడినటువంటి ఆ తేరు, ఆ రథాన్ని సిద్ధము చేసుకున్నాడట. దారుకుడు తేరనెక్కి మోదం బెలర్ప భానుడు దయాచలంబెక్కు పగిది మెరసే. భానుడు ఉదయాచలంబక్కు పగిది అంటే సూర్యుడు తన రథం మీద ఏ విధంగా అయితే వస్తున్నాడా అన్నట్లు ఉన్నాడట ఆ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. ఇట్లు రథారోహణంబు చేసి భూసురాశీర్వచన పూతుండును మహిత దుర్వాంకురాలంకృతుండును లలిత పుణ్యాంగనా కరకిసలయ కలిత శుభాక్షత విన్యాస భాసురమస్తకుండును మాగధ మంజుల గాగాను మోదితుండును వందిత జన సంకీర్తనానందితుండును పాఠక పఠనరవ వికాసిత హృదయుండును అయి వెడలు అవసరంబునా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా గొప్పవాడిని నాకేంటి అని గొప్పగా కాకుండా వెళ్ళి అందరి భూసురుల యొక్క బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాన్ని తీసుకున్నాడు, నమస్కారం చేశాడు. అంతేకాకుండా మహిత దుర్వాంకురాలంకృతుండును లలిత పుణ్యాంగన కరకిసలయ కలిత శుభాక్షత విన్యాస అంటే సౌభాగ్యవతులైనటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళు, వాళ్ల చేత అక్షింతలు వేయించుకున్నాడు. స్వామి నీవు వెళుతున్నావు యుద్ధానికి, నీకు విజయమగుగాక అని ఆశీర్వాదం తీసుకున్నాడు, అక్షింతలు వేయించుకున్నాడు. మా గద మంజుల గానాను మోదితుండును. వంది మాగదులుంటారు కదా అటు ఇటు, వారు జయ జయధ్వానాలు చేస్తూ గానాన్ని కురిపిస్తున్నారు. వందిత జన సంకీర్తనానందితుండును. వందిత జన ఆయనను సేవించేటువంటి వారు ఉంటారు కదా, వారు రకరకాలైనటువంటి గానాలతో సంకీర్తనలతో స్వామిని సాగనంపుతున్నారట. పాఠక పఠనరవ వికాసిత హృదయుండును. కొంతమంది ఆయనకు జయ జయధ్వానాలు ఆ వాటితో కూడినటువంటి సాహిత్యాన్ని, కవిత్వాన్ని, విజయాన్ని ఆకాంక్షించి రాసినటువంటి పద్యాలు వాటిని కూడా వింటున్నాడు. అయి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా బయలుదేరుతూ ఉన్నాడట. ఇక రేపటి రోజున మనము క్లుప్తంగా ఆ యుద్ధాన్ని చూద్దాం. ఓం సహనా భవతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహై
తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.